బంధువులు మంతున్నారు. చెప్పండి సార్, ఎట్లా ఏం జరిగింది సార్? ఇది 2 వీలర్కి తగిలిచ్చినాడు ఓల్వో కావేరీ ట్రావెల్స్. కావేరీ ట్రావెల్స్ 2 వీలర్ తగిలిచ్చి అతను సేఫ్టీ కోసము 20 మందిని చంపినాడు డ్రైవరు. వాస్తవంగా 2 వీలర్ యాక్సిడెంట్ అయినప్పుడు నిలబెట్టాలి వెహికల్కి. 2 వీలర్ యాక్సిడెంట్ అయితే అవతల తగిలిన వాళ్ళు అవతల కింద పడినారా చనిపోయినా వాళ్ళని చూసుకోవాలి. కానీ ఇతను స్పీడ్గా పోయినప్పుడు ఆ 2 వీలర్ క్రాష్ అయినప్పుడు నీకు ఇది ఫైర్ అయింది వెహికల్. మీ వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎక్కడి నుంచి బయలుదేరారు? హైదరాబాద్ వాది బెంగళూరు రమేష్, ఆ పాప మా సిస్టరు, 2 పిల్లలు. వానికి 3 రోజులు అయింది హైదరాబాద్ పోయి. నిన్ననే టోటల్ అంతా హైదరాబాద్ టూరిజం చున్నీకి వచ్చినాడు హైదరాబాద్కి. హైదరాబాద్ టూరిజం చేసి రాత్రి దీంట్లో బయలుదేరుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉల్లిందకొండ దగ్గర ఇది జరిగింది. ఎవరెవరు బయలుదేరారు, ఎంతమంది బయలుదేరారు? మా బామర్ది, మా సిస్టరు, 2 పిల్లలు. బయలుదేరే సమయంలో మీకు కాల్ చేశారు? నిన్న మా మిస్సెస్కి ఫోన్ చేసినాడు, వాళ్ళ అక్కకి చేసినాడు. ఇట్లా బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం అక్క, ఇట్లా అంటే నేను కర్నూలు దిగురా ఉన్నాం కదా అంటే లేక నైట్ జర్నీ మళ్ళీ ఎందుకులే అని వాడు వెళ్ళిపోతామన్నాడు. డైరెక్ట్ ఉంది బస్సు, మళ్ళీ కర్నూలుకి ఎందుకులే అన్నాడు. వెళ్ళిపోతున్నాడు. తెల్లారుజామున 3 గంటలకు ఇది జరిగింది. బెంగళూరులో ఏం చేస్తారు మా బామ హిందుస్థాన్ కంపెనీలో జాబ్ చేస్తాడు. 15 ఏళ్ళు అయింది ఉండబట్టి. హైదరాబాద్కి ఎందుకు వెళ్ళారు ఈ మధ్య? టూరిజం, జస్ట్ దీపావళి హాలిడేస్ పిల్లల్ని తీసుకొని బంధువులు ప్లస్ టూరిజం చూడడానికి హైదరాబాద్ చూడడానికి. ఏమైనా ఫొటోస్ ఉన్నాయి వాళ్ళకి? రీసెంట్ నిన్న ఫోటోనే ఉంది. నిన్ననే పంపిస్తున్నాం. హుస్సేన్ సాగర్. అవునవును. మనకు ప్రస్తుతం కనిపిస్తున్న ఫోటో నిన్న ఇప్పుడు ఎవరైతే ఈ మృతులు ఉన్నారో, ఈ సంఘటనలో చనిపోయినటువంటి వారు, ఈ 4గురికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇక్కడ 2 చిన్నారులతో పాటు పక్కన ఉన్నటువంటి ఆ 2 కూడా వీళ్ళ అక్క బామర్దులు. సిస్టర్, నా బామర్ది గొల్ల రమేష్, వాళ్ళ మిస్సెస్, వానికి 2 పిల్లలు. అతను బోటు డ్రైవర్. అతను గొల్ల రమేష్, మానస. పిల్లల పేర్లు విజయ్, పిల్లల పేరు ఏం పేరు? మనీష్, మన్విత. మనతో మాట మరికొంతమంది కుటుంబ సభ్యులు. చెప్పండి, ఈ ఘటన ఎట్లా ఏం చూసాం సార్? చూడండి, అట్లా యాంగ్లర్ వేస్తే ఎట్లా పగల కొట్టాలా, ఎట్లా బయటపడాలా, అంత యాంగ్లర్ వేస్తే సరే అద్దం పగల కొట్టి బ్రేక్ చేయాలనుకుందాం అనుకోండి, అంత ఎట్ట చేయాలి? ఈ విధంగా పర్మిషన్ లేదు, మైండే లేదు, గవర్నమెంట్కి లేదు, వాళ్ళకి బస్సు వాళ్ళకి లేదు, వాళ్ళ పని వాళ్ళు నడిపిస్తాం అంతే. ప్రైవేట్ ట్రావెల్స్ ఇలా ఈ ఘటన మీద ఎలా సార్? దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు చూడండి, వాళ్ళు గ్లాస్ పగల కొడతామన్నారు, అట్లా యాంగ్లర్ పడితే ఎట్లా పడాలా చెప్పండి? అట్లా యాంగ్లర్లో పెడితే వానికి బస్సు వాడు గ్రిప్ ఏమో వాడి కోసం చూశాడు, ఆ విధంగా యాంగ్లర్ పడితే సరే అద్దం పగల కొడతామని ఎట్లా దూరాలి చెప్పండి? ఏ విధంగా దూరాలా మనిషి వచ్చి తప్పించుకోవడానికి? అంటే మీ వాళ్ళకి సంబంధించిన సీట్ నెంబర్స్ ఏమన్నా మీకు ఐడెంటిఫై? L4 ఒకరు, L5 ఒకరు లోయర్. మా 4 మొత్తం 8 మంది అండి. మా వాళ్ళు 4 బతికారు. మా వాళ్ళు 4 బతికారు. 2 పిల్లలు, 2 అవుతారు. వీళ్ళు 4 చనిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? వాళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నారు. వీళ్ళు ఇప్పుడు బయటపడ్డ వాళ్ళు ఎక్కడున్నారు? మా ఇంట్లో ఉన్నారు. మాది కర్నూలు అండి. ఎక్కడ ఉంటారు? మేమా గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఉంటాం. అతను రమేష్ అని అతను కూడా వచ్చాం. మా బంధువు అతను కూడా వచ్చాం. అతను ట్రీట్మెంట్ చేయించుకొని ఫస్ట్ ఎయిడ్ చేసుకొని అంత కుట్లు వేయించుకొని వచ్చాం. మొత్తానికి చూసుకుంటే ఘటనలో వచ్చినటువంటి వాళ్ళు మొత్తం 8 మంది వస్తే 4 బయటపడ్డారు. 4 చనిపోయారు. బాబుతో పాటు పాప, అదేవిధంగా భార్యాభర్తలు చనిపోయినటువంటి ఘటన. కావేరీకి సంబంధించినటువంటి ట్రావెల్స్ ఏదైతే ఉందో DD01 N 9490 అనేటువంటి బస్సు అత్యంత ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. పూర్తి స్థాయిలో దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. కుటుంబాలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. స్థానికంగా సమాచారం ఉండడంతో, కర్నూలులోనే తన బామర్ది ఫ్యామిలీ ఉండడంతో తనకి నిన్న బయలుదేరుతున్నాను, హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్కి నేను టూర్కి వచ్చాను. నిన్నటి రోజున మొత్తం హుస్సేన్ సాగర్లో కూడా పర్యటించారు. బోటు ప్రయాణంలో చేసేటువంటి సమయంలో తీసుకున్న ఫోటో కూడా షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే వెళ్ళేటువంటి సమయంలో ఇక్కడ కర్నూలులో దిగమని వాళ్ళ అక్క బావ రిక్వెస్ట్ చేసినా, లేదు పని ఉంది వెళ్ళాలి అని చెప్పి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది. ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే కలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. విడజల్లి చంద్రశేఖర్తో హుస్సేన్ RTV సంఘటన స్థలం నుంచి.
బైక్ పిల్లోడు. వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ మనకి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైనా అవ్వాలనుకుంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో కర్నూలు జిల్లాలో అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారండి ఇక్కడ. సో ఇప్పుడే మీకు జిజే సూపరింటెండెంట్ గారు కూడా చెప్పారు, ఒక ఫ్యామిలీ 4 దూకేశారు, చిన్నపిల్లలు 2 అండ్ మదర్ ఫాదర్ అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు కదా. కర్నూలు నుంచి ఎక్కిన వాళ్ళు అయితే ఎవరు లేరండి, అంతా హైదరాబాద్ నుంచి ఎక్కే వాళ్ళే ఉన్నారు. సమాచారం అందించాము, వాళ్ళు కూడా వచ్చారండి. సో ఎక్కడైనా ఏ ఇబ్బంది అయినా అంటే మనకి హాస్పిటల్ సైడ్ నుంచి కానీ వాళ్ళకి పర్సనల్ గా వాళ్ళ బంధువుల్ని కల్పించాలి కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా కూడా ఇమీడియట్లీ వీఆర్ అరేంజింగ్ అండి. అంటే బైక్ అతను కూడా చనిపోయాడండి. సో బైక్ అతని తాలూకా డీటెయిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నాం. బైక్ బస్సు కిందకి వెళ్ళిపోయింది. సో బ్యాక్ ఇంజన్ ఉంటుంది కదా, సో బ్యాక్ ఇంజన్ కిందకి వెళ్ళిపోయింది. మీరు అక్కడ స్పాట్ లో చూస్తే బైక్ తాలూకా ఇది ఉన్నాయి, ఎగ్జాస్ట్ పైప్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. రైట్, అది ప్రస్తుతం ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి ఆ ఘటనకు సంబంధించి. ఎందుకంటే అందరూ షాక్లోనే ఉన్నారు. ఉదయం 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘటన అది. పూర్తిగా చిమ్మ చీకట్లో కరెక్ట్గా 3 గంటల ప్రాంతం ఉదయం, దాదాపుగా రాత్రి లేదా ఉదయం. అటువంటి క్రమంలో అందరూ గాఢ నిద్రలో ఉంటారు. హైవే మీద బస్సు వెళ్ళిపోతూ ఉంది. సాఫీగా అనుకున్న ప్రయాణం ఇక మరి కాసేపట్లోనే లక్ష్యానికి, అంటే లక్ష్యం కూడా కదా, ఐమ్ టేకింగ్ మై వర్డ్ బ్యాక్, తమ గమ్యానికి చేరుకుంటాము, మరి కాసేపట్లోనే గమ్యానికి చేరుకుంటాము అనుకున్న క్రమం. ఇలా వెళుతున్న క్రమంలోనే ఎదురుగా బైక్ వచ్చి ఢీ కొట్టింది. వెంటనే ఆ బైక్కి ఉన్న ఆ ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న ఫ్యూయల్కి మంటలు అంటుకున్నాయి. ఆ బైక్